ఆచి చికెన్ మసాలా. రేపు మున్సిపల్ ఎన్నికల ఫలితాల సందర్భంగా బీఆర్ఎస్ క్యాంపు రాజకీయాలకు తెరలేపింది. పోలింగ్ సరళితో ముందస్తు క్యాంపు రాజకీయం చేస్తుంది. ఫలితాలు రాకముందే అన్ని పార్టీలు అలర్ట్ అయ్యాయి. తమ అభ్యర్థులు చేజారకుండా శిబిరాలకు తరలిస్తున్నాయి. సూర్యాపేట అభ్యర్థులను బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్కు తరలించినట్టు సమాచారం. ఉమ్మడి మెదక్ జిల్లా నిజామాబాద్, ఖమ్మం పరిధిలోని అభ్యర్థులను హైదరాబాద్ చుట్టుపక్కల ఫామ్ హౌస్లకు తరలించినట్టు తెలుస్తోంది. మరోవైపు పోటీ చేసిన అభ్యర్థులతో బీజేపీ నేతలు కీలక సమావేశం నిర్వహించారు. అభ్యర్థులు చేజారిపోకుండా దిశానిర్దేశం చేశారు. రేపు మున్సిపల్ ఎన్నికల ఫలితాల సందర్భంగా బీఆర్ఎస్ క్యాంపు రాజకీయాలకు తెరలేపినట్టు తెలుస్తోంది. పోలింగ్ సరళితో ముందస్తు క్యాంపు రాజకీయం చేస్తున్నట్టు సమాచారం. ఫలితాలు రాకముందే బీఆర్ఎస్ఏ కాకుండా అన్ని పార్టీలు కూడా అలర్ట్ అయ్యాయి. తమ అభ్యర్థులు చేజారకుండా శిబిరాలకు తరలిస్తున్నాయి. సూర్యాపేటలో అభ్యర్థులను బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్కు తరలించినట్టు తెలుస్తోంది. ఇక ఉమ్మడి మెదక్ జిల్లా నిజామాబాద్, ఖమ్మం పరిధిలోని అభ్యర్థులను హైదరాబాద్ చుట్టుపక్కల ఫామ్ హౌస్లకు తరలించినట్టు తెలుస్తోంది. అటు పోటీ చేసిన అభ్యర్థులతో బీజేపీ నేతలు కీలక సమావేశం నిర్వహించారు. వారు కూడా అభ్యర్థులు చేజారిపోకుండా దిశానిర్దేశం చేశారు. అటు జనగామ మున్సిపల్లో కూడా ఎన్నికలకు సంబంధించి క్యాంపు రాజకీయాలు మొదలైపోయాయి. జనగామ మున్సిపల్లో ఎన్నికల్లో పోటీ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన అభ్యర్థులను క్యాంపులకు తరలించారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థులను ఖమ్మం జిల్లాలోని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్, ఇక బీఆర్ఎస్ అభ్యర్థులను హైదరాబాద్ శివార్లలో ఉన్న రిసార్ట్స్ లోకి తరలించినట్టు సమాచారం. ఈ క్యాంపు రాజకీయాలకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వంశీకృష్ణ అందిస్తారు. వంశీ, అన్ని పార్టీలు కూడా అలర్ట్ అయినట్టు తెలుస్తుంది. రేపు రిజల్ట్స్ నేపథ్యంలో ముందుగానే అభ్యర్థులను క్యాంపులకు తరలించి క్యాంపు రాజకీయాలకు తెరలేపినట్టు వార్తలు వస్తున్నాయి. అప్డేట్స్ ఏంటి? శివ, మనం చూస్తూ ఉన్నాము రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పెద్ద ఎత్తున ఉత్కంఠ నెలకొంది. రిజల్ట్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది మాత్రం రాష్ట్రంలో అందరికీ మాత్రం ఒకంత ఉత్కంఠ నెలకొన్నటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా అధికార పక్షం కాంగ్రెస్ కావచ్చు, ప్రధాన ప్రతిపక్షాలైనటువంటి బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ కూడా ఒకంత అభ్యర్థులను కావచ్చు క్యాంపు రాజకీయాలకు ఈ మూడు పార్టీలు కూడా తెరలేపినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. ప్రధానంగా ప్రజెంట్ జనగాం జిల్లాకు సంబంధించి మనం చూడొచ్చు. జనగాం మున్సిపల్ ఎన్నికల్లో క్యాంపు రాజకీయాలు మొదలైనవి చెప్పాలి. జనగాం మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన అభ్యర్థులను క్యాంపులకు తరలించారనేది కూడా మనం చెప్పాలి. కాంగ్రెస్ అభ్యర్థులను ఖమ్మం జిల్లాలోని అటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ కి తరలించినట్టు కూడా సమాచారం. దాంతో పాటుగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను హైదరాబాద్ శివార్లో ఉన్నటువంటి రిసార్ట్కు తరలించినటువంటి సందర్భం కూడా ఉందనేది కూడా, ఏదైతే హైదరాబాద్ శివార్లకు సంబంధించి తరలించినట్టు కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం అని కూడా చెప్పాలి. ప్రధానంగా ప్రజెంట్ జనగాం జిల్లాకు సంబంధించి చూస్తే మాత్రం అక్కడ పెద్ద ఎత్తున కూడా క్యాంప్ రాజకీయాలకు తెరలేసని చెప్పాలి. ఎందుకంటే కొంత ఏదైతే జనగాం పరిధిలో మున్సిపాలిటీలలో కొంత పోటాపోటీగా ఏదైతే ఎన్నికలు జరిగినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులను అటు తరలించినట్టు కూడా తెలుస్తా ఉంది. దీంతో పాటుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులను హైదరాబాద్ లో ఉన్నటువంటి రిసార్ట్స్ కి తరలించినట్టు కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. దాంతో పాటుగా ఏదైతే ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ మాత్రం పెద్ద ఎత్తున వారి అభ్యర్థులకు సంబంధించి హైదరాబాద్ శివార్లోని ఫామ్ హౌస్ కి తరలించడం జరిగింది. ప్రధానంగా ఉమ్మడి మెదక్ జిల్లా కావచ్చు, నిజామాబాద్ జిల్లా కావచ్చు, దాంతో పాటుగా ఖమ్మం పరిధిలోని అభ్యర్థులను మాత్రం
హైదరాబాద్ శివార్లలోని ఫామ్ హౌస్లకు తరలించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. దాంతో పాటుగా అటు సూర్యాపేటకు సంబంధించినటువంటి పరిధిలో జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా అటు ఏపీలోని ఓటర్కి తరలించినట్టు కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. దీంతో పాటుగా మరోపక్క బీజేపీ పార్టీ మాత్రం వారి నేతలతో సమావేశం నిర్వహించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలోని అనేక ప్రాంతాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా వివిధ ప్రాంతాలకు తరలించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. మొత్తం కూడా 116 మున్సిపాలిటీకి సంబంధించి కావచ్చు, కార్పొరేషన్లకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా కొంతమంది ఇతర పార్టీలకు సంబంధించి పార్టీ మారే అవకాశం ఉంటున్నట్టు ఆయా పార్టీలకు సమాచారం అందుతుంది. ఈ సందర్భంగా అధికార పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రలోభాలకు గురి చేసే అవకాశం ఉంటుంది అన్న ఉద్దేశంతో కూడా ఆయా పార్టీలు ప్రధాన ప్రతిపక్ష పార్టీలైనటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే వివిధ ప్రాంతాలకు తరలించేటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. మనం ఇప్పుడు జీ తెలుగు న్యూస్ స్క్రీన్ మీద కూడా చూస్తా ఉన్నాము. జనగాంకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఖమ్మంకు సంబంధించినటువంటి అభ్యర్థులను కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వారి ఫామ్ హౌస్ కి తరలిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. మొత్తం మీద కొన్ని చోట్ల అంగేర్పడే అవకాశం ఉన్నట్టు, కొన్ని చోట్ల పార్టీ మారే అవకాశం ఉన్నట్టు కూడా సమాచారం ఉండటంతో కూడా ఆయా పార్టీల అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఆయా పార్టీలు అధినేతలు ప్రత్యేకంగా వారందరినీ కూడా క్యాంపులకు తరలిస్తా ఉన్నారు. క్యాంపు రాజకీయాలకు తెరలేపుతున్న సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. అయితే వంశీ చాలా చోట్ల అటు భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ క్యాంప్ రాజకీయాలు నడుపుతుంటే కొన్ని కీలక ప్రాంతాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ కూడా ఈ క్యాంప్ రాజకీయాలకు తెరతీసింది కదా, ఏమనుకోవాలి? ప్రధానంగా ఖమ్మం జిల్లాలో చూస్తే మాత్రం అటు పువ్వాడ అదే కావచ్చు, దాంతో పాటుగా ఇతర నేతలు కీలకంగా ఉన్నటువంటి నేతలు కూడా చాలా యాక్టివ్ గా పనిచేశారనేది కూడా మనం చెప్పాలి. ప్రధానంగా జనగాం జిల్లాకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా చాలా యాక్టివ్ గా ఉన్నారని కూడా చెప్పాలి, యాక్టివ్ గా పనిచేశారని కూడా చెప్పాలి. ఈ సందర్భంగా ఆయా మున్సిపాలిటీలలో కొంత అంగేర్పడే అవకాశం కనిపిస్తా ఉంది. ఏదైతే 1-2 సీట్లతోటి మున్సిపల్ చైర్పర్సన్లను సంబంధించి బాడీ ఫార్మింగ్ చేయడంలో కోల్పోయే అవకాశం ఉంటుంది కాబట్టి ముందస్తుగా ఆయా అభ్యర్థులను ఏదైతే చేజారి విడిచిపోకుండా ఉండాలనే ఉద్దేశంతో ఆయా పార్టీలకు ఏదైతే సంబంధించినటువంటి అధినేతలు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారందరినీ కూడా ప్రత్యేకంగా క్యాంపులకు తరలిస్తున్న సందర్భం కూడా మనకు అనిపిస్తోంది. ఇప్పుడు ఏదైతే ప్రజెంట్ అయితే బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఈ 2 పార్టీలు మాత్రం క్యాంపులకు ఏదైతే తెరలేపాయని చెప్పాలి. వీరికి ప్రత్యేకంగా ఆయా పార్టీలకు నమ్మకస్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో, నమ్మకంగా పనిచేసేటువంటి నాయకులు ఎవరైతే ఉంటారో వారి సమక్షంలో వీరందరినీ కూడా వివిధ ప్రాంతాలకు తరలిస్తా ఉన్నారు. రేపు కౌంటింగ్ అయిపోయిన తర్వాత మొత్తం మీద కౌంటింగ్ అయిపోయిన తర్వాత 16వ తారీఖున బాడీ ఫార్మింగ్స్ ఉంటాయి కాబట్టి ఆ రోజు వరకు కూడా పూర్తి స్థాయిలో ఆయా పార్టీలు వారి అభ్యర్థులను కంట్రోల్లో పెట్టుకోవాలనేది మాత్రం ప్రయత్నిస్తున్నటువంటి నేపథ్యంలో ముందు నుంచే యాక్చువల్ గా మనం చూస్తూ ఉంటాము. రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆయా అభ్యర్థులను క్యాంపులకు తరలిస్తూ ఉంటారు. కానీ ముందొస్తున్న ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మనకు చూస్తా ఉన్నాము. కొన్ని పార్టీలకు అనుకూలంగా, కొన్ని పార్టీలకు వ్యతిరేకంగా, కొన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఆయా మున్సిపాలిటీలలో కావచ్చు, కార్పొరేషన్లలో అంగేర్పడే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఏదైతే ప్రధానంగా ఏవైతే అంగేర్పడుతున్న ఉద్దేశంతో ఎగ్జిట్ పోల్స్ ఇవ్వడంతో కూడా ప్రధాన పార్టీలు అప్రమత్తమయ్యని కూడా మనం చెప్పాలి శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ వంశీ.